రాబందులు వర్ధిల్లితే ప్రపంచం వర్ధిల్లుతుంది. రాబందుల మాటల్లో 40 సంవత్సరాల క్రితం మా సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఆకాశంలో మేము తిరుగుతూ చుట్టూ అక్కడ కుళ్ళిపోయిన కళేబరాలను తిని పర్యావరణాన్ని శుభ్రం చేసేవాళ్లము. కానీ ఇప్పుడు మా సంఖ్య 99% తగ్గిపోయింది. మమ్మల్ని అన్ని వేళ అన్ని చోట్ల అందరూ చాలా చెడుగా వర్ణిస్తారు. మా యొక్క సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణము మీరు జంతువుల్లో వాడే మందులు. ఆ మందులు డైక్లోఫెనాక్, కెటోప్రోఫెన్, ఎసిలోఫెనాక్, ఫ్లోక్నాక్సిన్, నిమ్సులిడ్ అనే మందులు. ఆ మందులు ఆవులు మరియు వేరే జంతువుల శరీరాల్లోకి చేరి అవి చనిపోయినప్పుడు మేము వాటిని భుజించినప్పుడు అవి మా శరీరానికి చెడుగా చేస్తాయి. అవి క్షీణించి మా శరీరంలో ఉన్న అన్ని భాగాలని క్షీణించి మేము చనిపోయేలాగా చేస్తాయి. వాటికి బదులుగా మెలోక్సికామ్, ఎలోపతిలోని డైక్లోఫెనాక్ మరియు సిద్ధ ఆయుర్వేది, హోమియోపతి లాంటి సురక్షితమైన మందులను వాడి మమ్మల్ని మీరు రక్షించవచ్చు. మమ్మల్ని మీరు తిరిగి చూడాలి అని అనుకుంటే గనక ఇలాంటి మంచి మెలోక్సికామ్, డైక్లోఫెనాక్ లాంటి మందులను వాడి మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని రక్షిస్తే గనక పర్యావరణంలో ఉండి అశుభ్రమైన కళేబారాలు ఏవైతే వ్యాధులను వ్యాపిస్తాయో వాటిని నిర్వహించడానికి, వాటిని కాపాడడానికి, పర్యావరణాన్ని శుభ్రంపరచడానికి మేము మీకు సహాయపడతాము. మేము ఈ పర్యావరణంలో ఉంటే మన అందరము పర్యావరణానికి తోడ్పడి వాటిలో మనం సుఖంగా జీవించవచ్చు. ధన్యవాదములు.